అన్ఫేర్ అని మాట్లాడే దానికంటే ముందు ఈ 1 వీక్ లేదా ఎప్పుడైతే నామినేషన్స్లో ఉన్నారో ఎప్పుడైనా సరే వరుసగా కెప్టెన్ అయినా వరుసగా లేకపోతే కెప్టెన్ అయినప్పుడు లేదంటే ఎక్కువగా గేమ్స్ ఆడేసినప్పుడు ఒక్కటి చెప్తాను, ఇందులో ఇమాన్యుయల్ ఎవ్రీ వీక్ మనం చూస్తే ఎక్కువగా ఫన్ చేస్తూ ఉంటాడు, ఎక్కువగా అందరినీ నవ్విస్తూ ఉంటాడు, ఎక్కువగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అదే ఏదైనా ఒక్క వీక్లో తన నామినేషన్లో ఉండి తను కంప్లీట్గా లో అయిపోయేసి ఎవరిని ఎంటర్టైన్ చేయకుండా ఎంటర్టైన్ చేయకుండా తన గేమ్స్ని తను చేయలేదు అంటే అప్పుడు మీరు చూడండి ఇమాన్యుయల్ కూడా తగ్గిపోద్ది. ఓటింగ్ పర్సంటేజ్. తనని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఎప్పుడు చెప్తున్నారో ఎప్పుడైతే మనం లో అయ్యో లేదో సమ్ లైక్ టాస్కుల్లో ఏదో రిలేషన్షిప్స్లో ఎప్పుడైతే మనం నలిగిపోతున్నామో మన ఓటింగ్ మనకున్న ఫ్యాన్స్ని కాదు, మనం ఆడే గేమ్ని బట్టే ఎవరైనా కానీ ఓటింగ్ చేస్తారు. దాన్ని బట్టి ఇప్పుడు చూస్తే మనం భరణి గారు ఎందుకు తన గేమ్లో తనే వెనకబడిపోయారని అనిపిస్తుంది. ఆ ఒక్క రీజన్తోనే మైట్ బి లైక్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గింది. ఇప్పుడు తను ఎలిమినేట్ అవ్వడం కూడా జరిగింది. బర్నీ గారిని కొంతమంది తొక్కేశారు అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు చెప్పాను కదా, మీరు మొత్తం ఉంటే ఇప్పుడు ఎవరిని తొక్కలేదు. ఇప్పుడు చెప్పినట్టు ఎవరు తొక్కింది ఏం లేదు. బట్ యాజ్ యూజువల్లీ ద బేస్డ్ ఆన్ ద గేమ్ తను కన్నా చాలా వీక్ ప్లేయర్స్ ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎలిమినేషన్ చేయలేదు? వీక్ అని చెప్పలేం, అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నామినేషన్స్ లేకి వచ్చిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు నామినేషన్స్ లేకి వచ్చినటువంటి ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నటువంటి పర్సన్స్లో ఎవరు వీకో నాకు చెప్తారా ఒకసారి? ఎవరు వీక్ అని మీరు చెప్తారా? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనం చూసాము మాధురి అండ్ అలేఖ్య చిడిపిగిల్స్, ఇంకొకటి ఆయిషా, వీళ్ళు తప్ప ఇంకొక ముగ్గురు కనబడట్లేదు. ఇట్స్ ఓకే, వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారా? లేరు, వాళ్ళు కనబడట్లేదు అంటున్నారు ఆడియన్స్. ఇట్స్ ఓకే, బట్ ఇప్పుడు నామినేషన్స్లో లేని వాళ్ళని ఎలిమినేట్ చేయలేం కదా. ఇప్పుడు బిగ్ బాస్ రూల్ ప్రకారం ఎవరైతే నామినేషన్స్లో ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేయగలం. సో నామినేషన్స్లో ఒకేసారి అందరూ స్ట్రాంగ్ ప్లేయర్సే వచ్చారనుకోండి. పబ్లిక్ ఏంటంటే తెలుగు రాని వాళ్ళని బిగ్ బాస్లో పెట్టుకొని ఒక మంచి ఆర్టిస్ట్ని బయటికి దొబ్బడానికి రీజన్ ఏంటి? ఒక మంచి ఆర్టిస్ట్ని అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్తున్నట్టు వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఒకవేళ నామినేషన్స్లో ఉండి వాళ్ళని పంపించకుండా భరణి గారిని మనం బయటకు పంపించుంటే ఇట్స్ కంప్లీట్లీ అన్ఫెయిర్. అర్థమైందా? ఒకవేళ నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమీ ఆడకుండా వాళ్ళని మనం పంపించకుండా వాళ్ళని పెట్టుకొని మన ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎవరినైనా పంపిస్తే అది అన్ఫెయిర్ అవుతుంది. సంజనాకు పవర్ ఇచ్చి కాపాడారు, ఓకే, అమ్మ కాబట్టి ఇమాన్యుయల్కు. ఇప్పుడు తనుజాకు నాన్నే కదా, కాపాడుతుందా ఈసారి? ఇట్స్ ఓకే. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైందంటే, మీరు 4th సీజన్ చూస్తుంటే అఖిల్ని ఎక్కడికి తీసుకెళ్లారు? సీక్రెట్ రూమ్ తీసుకెళ్లారు. సీక్రెట్ రూమ్లో 1 వీక్ పెట్టి మళ్ళీ డైరెక్ట్గా లోపలికి తీసుకొచ్చేసారు. ఒకవేళ ఆమెని సంజన గారిని సేమ్ అలానే సీక్రెట్ రూమ్లోకి పంపించారు. వితిన్ 1 or 2 డేస్లోనే పెట్టారు. వీకెండ్ వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. స్టేజ్ మీద తీసుకొచ్చి పంపించేయాలనుకున్నారు. అంటే ఈవెన్ సంజన గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది సీక్రెట్ రూమ్ కదా, నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్తాను అనుకున్నారు. బట్ స్టేజ్ మీద దాకా తీసుకొచ్చి అందరికీ ప్రూవ్ చేశారు ఏమరా అంటే బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జోక్. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ బిగ్ బాస్ తలుచుకుంటే బయటకు పంపించేస్తారు అని. సో ఏమైనా తీసుకురావాలి అనుకుంటే అది అన్ఫెయిర్ అయిపోయేది బయట. అందుకనేసి కొన్ని టాస్కులు సాక్రిఫైజెస్ని పెట్టి అన్ని అగ్రి అయితే అన్నిటికీ ఓకే అనుకుంటే లోపల పంపిస్తామంటే ఆ సాక్రిఫైజెస్ ద్వారా వాళ్ళు చేసిన సాక్రిఫైస్ పోకూడదు. కాబట్టి ఇమాన్యుయల్ అమ్మని కాదు, లేదంటే ఇంకొకరు ఈవెన్ భరణి గారు కూడా హెల్ప్ చేశారు ఆమెకి లోపలికి రానికి. సో అందుకనేసి అది అలా చెప్పలేం మనం ఇంకో వేలో, అంతే.